మిగతా అప్డేట్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ నివాసంలో సిట్ సోదాలు చేసింది. కేఎన్ఆర్ నివాసంలో గంటపాటు సిట్ అధికారులు సోదాలు చేశారు. కేఎన్ఆర్ నివాసానికి సమీపంలో ఉన్నటువంటి ఓ జర్నలిస్ట్ ఇంట్లో కూడా సిట్ తనిఖీలు నిర్వహించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలను సిట్ అధికారులు ప్రధానంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం జగన్ కి సంబంధించి కూడా ఇటు పిఏగా వ్యవహరించినటువంటి కేఎన్ఆర్ ఇంట్లో దాదాపుగా గంట పైన పోలీసు అధికారులు అదేవిధంగా సిట్ బృందం కూడా ప్రత్యేకంగా గంట పాటు సోదాలు జరిపినట్లు కూడా తెలుస్తాం. ఇదే విధంగా సాక్షికి సంబంధించి కూడా సాక్షి పత్రికకు సంబంధించి కూడా ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఇంట్లో కూడా దాదాపుగా ఈ గంటపాటు సోదా ఏకకాలంలో జరిపినట్లే కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిట్ ఏదైనా సేకరించిందా అనేటువంటి అంశం పైన కూడా ప్రధానంగా ఇప్పుడు అందరిలోనూ కూడా ఆసక్తి నెలకొంది. ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా రోజుకొక పరిణామం రోజుకొక ఇష్యూగా మారుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా జగన్ కి సంబంధించి కూడా పిఏగా వ్యవహరించినటువంటి కేఎన్ఆర్ నాగేశ్వర్ రెడ్డి నివాసంలో కూడా ప్రధానంగా ఈ రోజు జరిపినటువంటి ఈ మెరుపు దాడికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంది అనే విధంగా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. అంటే ఇందులో ప్రధానంగా అసలు సీఎం గతంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఇది జరిగిందా అనేటువంటి ఒక అనుమానాన్ని ఒక్కసారిగా కూడా ఇటు సిట్ అధికారుల బృందం ప్రత్యేకంగా ఒక్కసారిగా తీసుకున్నటువంటి ఈ ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఇప్పుడు అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిజంగానే కేఎన్ఆర్ కి కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే జర్నలిస్ట్ ధనంజయ రెడ్డికి ఏదైనా ఒక సంబంధం ఏదైనా ఉందా, అసలు ప్రధానంగా ఎవరెవరు ఇందులో ఉన్నారంటే ప్రధానంగా రాజకాశిరెడ్డి అసలు ఎవరెవరితో భేటీలు జరిపారు, ఎన్ని డిస్టిలరీలకు వీటిని మార్చారు, ఎంతెంత నగదు ఎన్నెన్ని వీటికి సంబంధించి మార్చాయనేటువంటి విషయం షెల్ కంపెనీలకు మారింది అనేది కూడా కొన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొత్తానికి ఇందులో జరిగేటువంటి ట్విస్టులు రోజుకొకటే మారుతా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.